వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్. సో తమ్నేల్ చూసారు కదా, మీకు ఈ పాటికి విషయం అర్థమైపోయి ఉంటుంది. టీఎస్సీపీ గేట్లో మంచి మార్క్స్ రావాలి అండ్ యూనివర్సిటీలో సీట్ రావాలి. సో ఏ బుక్స్ చదవాలని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అండ్ అట్లనే మీరు చూస్తుంది అల్లా టప్ప ఛానల్ కాదు. ఎందుకు ఇట్లా అంటున్నానంటే, నేను కూడా టీఎస్సీపీ గేట్ రాశాను, ఎంఎస్సి జువాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. సో నాకు స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ కోర్సు చేస్తా ఉన్నాను నేను. అండ్ అట్లాగే నేను ఏపీ పీజీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాశాను. ఏపీ పీజీసెట్ అంటే ఆంధ్రప్రదేశ్లో పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటారు కదా. సో దాంట్లో నాకు ఎంఎస్సి జువాలజీ స్టేట్ 9th ర్యాంక్ వచ్చింది. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇవి నా ర్యాంక్ కార్డ్స్, టీఎస్సీపీ గిట్ అండ్ అట్లాగే ఏపీ పీజీసెట్ కూడా. ఇదంతా మాకెందుకు అని అంటే, నేను ఏ బుక్స్ చదివాను, ఎట్లా చదివాను అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే ఏ బుక్స్ ఏంటి ఎట్లా అనేది చూద్దాము. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, రెడీమేడ్ మెటీరియల్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా మార్కెట్లో, ఉంటే చెప్పండి, మేము ఆ బుక్స్ కొనుక్కుంటాం అంటున్నారు. నేను ఒక చెప్పనా, రెడీమేడ్ మెటీరియల్స్ పనికి రావు. మరి ఏ బుక్స్ చదవాలి అని అంటే, ఫస్ట్ మనకు సిపిగేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అది ఏ కోర్స్ అయినా కానీ ఫస్ట్ మనకు బేసిక్స్ ఉండాలి. బేసిక్స్లోంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. చాలా సింపుల్ బేసిక్స్లోంచి మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందుకోసం మనకు బేసిక్స్ గట్టిగా ఉండడం కోసం ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి చదవాలి. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఎందుకు అవసరమా అంటే, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ఫౌండేషన్ అందులోనే ఉంటుంది. నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్సే చదివిన. సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, అవి కూడా తెలుగు అకాడమీ వాళ్ళ టెక్స్ట్ బుక్స్. సో మీరు ఏ కోర్స్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించి ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఒక్కసారి ఒక 2 రోజులల్లా 2 టెక్స్ట్ బుక్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఒక 2 డేస్లో ఈ 2 టెక్స్ట్ బుక్స్ అయిపోయేటట్టు స్పీడ్ రీడింగ్ చేయండి. క్విక్ రీడింగ్ చేసేసేయండి. అంటే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్, డెఫినేషన్స్ అట్లాంటివి మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాటిని మాత్రం నోట్ డౌన్ చేసుకోండి. ఇది మాత్రం పక్కా. ఫస్ట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ బేసిక్స్ చూసుకోండి. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ చదవటం అయిపోయిన తర్వాత నేనైతే డిగ్రీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా మనకి, అంటే ఇప్పుడు డిగ్రీలో మనకు 6 సెమిస్టర్స్ ఉంటాయి, సెమ్ 1 to సెమ్ 6. సో మీరు ఏ కోర్స్ అయితే పీజీ చేద్దాం అనుకుంటున్నారో, సపోజ్ మీరు ఎంఏ ఇంగ్లీష్ కానీ, లేదా ఎంఎస్సి జువాలజీ కానీ, లేదంటే ఇంకేదైనా కోర్స్ కానీ, సో దానికి సంబంధించి మన డిగ్రీ కాలేజీ ఉంటుంది కదా. సో డిగ్రీ కాలేజీలో లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో మనకు సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ లోగోతో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సెమిస్టర్ 1 to 6 మొత్తం 6 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్గా చదివితే మనకు సరిపోతుంది. సో ఈ టెక్స్ట్ బుక్స్లోంచే క్వశ్చన్స్ వస్తాయి. నేను ఎందుకు ఈ టెక్స్ట్ బుక్సే చదవాలని అంటున్నానంటే, ఇందులో మనకు డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇందులో బోల్డ్ లెటర్స్తో అంటే ఏదైతే టాపిక్ ఇంపార్టెంట్, ఏదైతే ఒక డెఫినేషన్ ఇంపార్టెంట్ అని అనుకుంటారో అట్లాంటివన్నీ కూడా బోల్డ్ లెటర్స్లో ఉంటాయి. సో ఇట్లా బోల్డ్ లెటర్స్, ఇటాలిక్స్ ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది అది ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ డెఫినేషన్, లేదా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ ప్రొసీజర్ అని. సో మీరు నేను ఓన్లీ ఎంఎస్సి జువాలజీకి చెప్తలేను, ఇది ఏదైనా ఎంఎస్సి కోర్సులు కావచ్చు, ఎంఏ కోర్సులు కావచ్చు, ఏదైనా సరే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. అండ్ ఈ టెక్స్ట్ బుక్స్లో మనకు మెటీరియల్ అంటే మ్యాటర్ ఉంటుంది యూనిట్ వైజ్. ఎట్ ద సేమ్ టైం ఈ టెక్స్ట్ బుక్స్లోనే మనకి ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. ఈ ప్రతి యూనిట్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. ఆ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే, అంటే ఆ ఎంసీక్యూస్తో పాటు కీ కూడా కింద వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఐఎమ్ ష్యూర్, పక్కాగా చెప్తున్నాను నేను, రెడీమేడ్ మెటీరియల్స్ పనికి రావు. రెడీమేడ్ మెటీరియల్స్లోంచి ఎంసీక్యూస్ రావు. అవి ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి, మోడల్ పేపర్స్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి, కానీ థియరీకి పనికిరావు. థియరీకి మనం ఈ డిగ్రీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్సే చదవాలి. సో ఇట్లా మీరు ప్రతి యూనిట్ చదువుతూ ఎంసీక్యూ సాల్వ్ చేస్తే సరిపోతుంది సిపిగేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి. సో ఇవి ఈ డిగ్రీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవే అఫీషియల్ బుక్స్. ఈ బుక్స్లోంచే క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ బుక్స్ ఎట్లా ఉంటాయి అంటే, ప్రతి యూనిట్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇట్లా సమ్మరీ అని ఇస్తారన్నమాట. ఈ సమ్మరీలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తారు. అయితే ఈ బుక్స్ ఎట్లా చదవాలి అంటే, ఫస్ట్ మనం ఒక యూనిట్ స్టార్ట్ చేస్తే ఒక పెన్ను పట్టుకోవాలి, ఒక నోట్బుక్ పక్కన పెట్టుకోవాలి సపరేట్గా. ఓకే, సో ఆ ఒక యూనిట్ స్టార్ట్ చేసినామంటే ఫాస్ట్గా రీడింగ్ చేసుకుంటూ పోవాలి. ఫాస్ట్ రీడింగ్ చేయాలి. అది చదువుతున్నప్పుడు ఏదైనా పాయింట్ ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఆ నోట్బుక్లో రాసుకోవాలి. ఓకేనా? సో ఇట్లా రాసుకుంటా ప్రతి యూనిట్ చదువుకుంటూ పోవాలి. యూనిట్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి. నేనైతే ఇదే చేసిన. ఇంతకు మించి మీరు మెటీరియల్ కొనక్కర్లేదు. మెటీరియల్ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం కూడా. అండ్ మీరు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నది నేను రాసుకున్న నోట్స్. నేను ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఇదిగో ఇట్లా రఫ్ నోట్స్, షార్ట్ కట్స్ రాసుకునేది. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేను ఈ ఛానల్లో మన సైన్స్ ఫీడ్స్ ఏదైతే ఉందో, నేను ఈ ఛానల్లో సిపిగెట్కి సంబంధించి ఇంతకు ముందు కూడా ప్రీవియస్ ఇయర్స్ 2 బ్యాచెస్ నేను గైడ్ చేశాను, టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చాను.
అండ్ మన ఛానల్ని ఫాలో అయ్యి మనం ఇచ్చిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి ఎంతో మంది స్టూడెంట్స్ సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుని ఉస్మానియా యూనివర్సిటీ అండ్ అట్లాగే తెలంగాణలో ఉన్న మిగిలిన 7 యూనివర్సిటీస్లో కూడా వాళ్ళు మెయిన్ క్యాంపస్లలో పీజీ కోర్సులు చేసుకుంటున్నారు. సో ముందు మన ఛానల్లో ఇంకా నేను ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అప్లోడ్ చేస్తాను. అండ్ అట్లాగే మన ఛానల్ సైన్స్ ఫీడ్స్ ఏదైతే ఉందో సిపి గేట్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము. అంటే ప్రిపరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే రేపు మీరు ఎగ్జామ్ రాసి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకుంటే మనకు సీట్ వస్తుంది, ఓకేనా? మనకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా వెబ్ ఆప్షన్స్ పెట్టరాకపోతే సీట్ పోతుంది. సో ఇట్లాంటి అన్నీ కూడా అంటే మీరు ప్రిపరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే మన ఛానల్ మీరు యూనివర్సిటీలో అడుగు పెట్టేంత వరకు, అంటే సీట్ వచ్చి యూనివర్సిటీలో అడుగు పెట్టేంత వరకు, మళ్ళీ యూనివర్సిటీలో హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఇస్తాను నేను. టిప్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, ఏదైనా సరే, ఓకేనా? అండ్ సిపి గేట్కి ఊరికే చదువుకుంటూ పోతే సరిపోదు, మంచి గైడెన్స్ అవసరము. అండ్ ఆ మంచి గైడెన్స్ కోసం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను ఇచ్చే ప్రతి అప్డేట్ ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉన్నట్లయితే ప్రిపరేషన్ ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. కనీసం రోజుకు 1 గంట అయినా చదవండి. రోజుకు 1 గంట థియరీ చదవండి, 1 గంట ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి, ఓకేనా? కనీసం రోజుకు 2 గంటలైనా చదవండి. పొద్దంతా కూర్చొని చేరుకే అతుక్కొని కూర్చొని చదవాల్సిన అంత స్ట్రెస్ తీసుకొని అంత అవసరం అయితే లేదు. రోజుకు కనీసం 2 గంటలు చదవండి. మీకోసం 2 గంటలు చదవండి. నేను ఎందుకు ఇంతగానో ఇన్నిసార్లు చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను నా ఫ్రెండ్స్, అంటే నేను ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు ఎవరిని కానీ, సో ప్రిపరేషన్ చేయాల్సిన టైంలో ప్రిపరేషన్ చేయలేదు, చదవలేదు, బుక్స్ ముట్టలేదు, ఊరికే అట్లా పోయి ఎగ్జామ్ రాసి వచ్చారు. తీరా రిజల్ట్స్ చూస్తే ర్యాంకు వేలల్లో ఉంది. అంటే ఫస్ట్ మార్క్స్ ఇస్తారు, ఆ తర్వాత మార్క్స్ ని బట్టి ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. సో ర్యాంక్ మనకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే అట్లీస్ట్ 200 లోపు ర్యాంక్ ఉంటేనే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో వేల మంది రాస్తారు. ఒక కోర్స్కి 3000, 4000, 5000 అట్లా డిమాండ్ బట్టి, ఆ కోర్సుకున్న డిమాండ్ని బట్టి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పెరుగుతూ ఉంటారు. సో అంత మందిలో మనం ఎక్కడ ఉంటాం అనేది ముఖ్యం. సో మనం ఊరికే చదవకుండా టైం పాస్ చేసి తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎగ్జామ్లో 3000, 4000 ర్యాంక్ వస్తే మనకు యూనివర్సిటీ సీట్ కాదు కదా, గవర్నమెంట్ కాలేజ్ సీట్ కూడా రాదు, ఏ ప్రైవేట్ కాలేజీ సీటో వస్తుంది. ఆ ప్రైవేట్ కాలేజీలో వాడు వేలకు ఫీజులు వసూలు చేస్తాడు, ల్యాబ్ ఫీజు అని, అదని ఇదని, సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు అని. అదే మీరు మంచిగా చదువుకొని యూనివర్సిటీలో సీట్ తెచ్చుకుంటే, యూనివర్సిటీలో కాకపోతే కనీసం సబ్ క్యాంపస్లో సీట్ తెచ్చుకుంటే ఫీజు అనేది తగ్గుతుంది. ప్రైవేట్ కాలేజీలతో పోల్చుకుంటే మనకి యూనివర్సిటీస్లో ఫీజు తక్కువ ఉంటుంది. ప్రైవేట్ కాలేజోడు ల్యాబ్ ఫీజు అంటాడు, మెయింటెనెన్స్ ఫీజు అంటాడు, అదంటాడు ఇదంటాడు. సో అప్పుడు తర్వాత బాధపడే కన్నా ఇప్పుడు రోజుకు 2 గంటలు చదువుకోవడం మంచిదే కదా. సో ఇన్నిసార్లు చెప్పడానికి తప్పులేదు కదా. ఎంతో మంది స్టూడెంట్స్ నేను ఇప్పుడు చూస్తున్నాను, నా ఫ్రెండ్స్ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నారు, ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు, ఒకరిద్దరు డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే చెప్తున్నా, మీరు మంచిగా ప్రిపరేషన్ చేయండి. అండ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీ కాలేజ్ లైబ్రరీలో ఉంటాయి. మీ కాలేజీ ఐడి కార్డు ఉంటుంది కదా, మీకు ఐడి కార్డు తీసుకుపోయి మీ ఐడి కార్డు మీద ఆ బుక్స్ తీసుకొచ్చుకోండి, చదువుకోండి, రఫ్ నోట్స్ చేసుకోండి. అండ్ నేను ముందు టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తా. ఇక మళ్ళీ చెప్పను, నేను చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో నాకు తెలుసు, మీకు కూడా అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ మీరు అట్లా బాధపడొద్దు. తర్వాత వేలల్లో ర్యాంకులు తెచ్చుకొని ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళలేక డిస్కంటిన్యూ చేయటాలు, వేలల్లో ఫీజులు డిమాండ్ చేయడం, ఇదంతా వద్దని నేను ఇన్నిసార్లు చెప్తున్నా. ఓకే, మరి ముందు వీడియోస్లో టిప్స్ అండ్ ట్రిక్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఫర్ మోర్ అప్డేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.